హలో అందరికీ, మీలో ఎంతమందికి రాయలసీమ కారం దోశ అంటే చాలా ఇష్టమో కామెంట్లో చెప్పండి. సో ఈరోజు అదే చేసుకుంటున్నాము. 4 పెద్ద ఉల్లిపాయలకి సరిపడా 4 స్పూన్ల కారం వేసుకున్నాము. అందులోనే ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకున్నాము. ఇంకా కొంచెం నానేసిన చింతపండు. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి, అసలు వాటర్ వేయకూడదు. ఇక్కడ మేము పల్లీ చట్నీ చేసుకున్నాం, అందులో పుదీనా వేసాం కాబట్టి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కారం ని మనము ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. ఇది ఒక రకం అయితే కారం దోశ ఇంకొక రకం కూడా చేసుకుంటారు, అది నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం దోశ వేసేసుకుందాము. దోశ పిండితో మంచిగా దోశ స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద ఈ కారాన్ని మంచిగా అన్ని వైపులా లాగా స్ప్రెడ్ చేసేసుకోండి. మేము ఇవాళ మసాలా దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఆలు మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాము. దోశ చుట్టూ ఆయిల్ వేసి 2 వైపులా మంచిగా ఎర్రగా కాలేలాగా కాల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.